మానవుల ఆత్మలను రక్షించే శక్తి కలిగిన దేవుని వాక్యమును వినుటకు సిద్ధపడి ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యము మానవుల యొక్క బ్రతుకులు ఎలా ఉండాలో నిర్దేశిస్తుంది. వారిలో ఒకవేళ చెడుతనం ఉంటే ఆ చెడుతనమును విసర్జించేలా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. వారిలో ఒకవేళ నీతి ఉంటే ఆ నీతిని పెంపొందించుకునేలా, పరిపూర్ణ దశకు చేరేలా దేవుని వాక్యము మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మనుషులకు దేవుని వాక్యము ఆయా సందర్భాలలో దేవుని కొరకు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ప్రియులారా, ఒక చక్కని పాఠ్యాంశం ద్వారా ఈరోజు దేవుని వాక్యమును మనమంతా శ్రద్ధతో నేర్చుకొని దాని ప్రకారము బ్రతికి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సహాయం వలన ఆయన వాక్యమును వింటూ ఆ మాటల ప్రకారం బ్రతకటానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని నేను కోరుకుంటున్నాను. భూమి మీద మనుష్యులలో అనేక మంది భక్తిహీనులుగా కనిపిస్తున్నారు. కొందరు మాత్రమే నీతిమంతులుగా కనిపిస్తున్నారు. భక్తిహీనులకు, నీతిమంతులకు దేవుడు తెలియజేసిన కొన్ని అద్భుతమైనటువంటి సంగతులు ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం. చాలామంది భక్తిహీనులు లేక దేవుని మార్గమును ఎరుగని వారు, తమ ఇష్టాన్ని తాము నెరవేర్చుకునేవారు ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఒక చెడు అభిప్రాయంతో ఉంటున్నారు, ఒక చెడు ఆలోచనతో ఉంటున్నారు. అదేంటంటే, వారు దుష్క్రియలు చేసిన, పాపపు క్రియలు చేసిన వారి మీదకి శిక్షాఫలం వెంటనే రావటం లేదు. దీనిని బట్టి వారిలో ఒక ధైర్యం పుడుతుంది. అది చెడ్డ ధైర్యం. అటువంటి ధైర్యాన్ని ఎవరూ తెచ్చుకోకూడదు. నేను పాపము చేసినా నా మీదకి ఎటువంటి శిక్ష రాలేదు కనుక నేను మరింత పాపం చేస్తాను అనేటువంటి ధైర్యం ఎవరిలో అయితే ఉంటుందో వారు నాశనమునకు చాలా దగ్గరగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు లేఖనములలో ఆయన మాటలుగా దీనికి సంబంధించిన కొన్ని సందర్భాలను వ్రాయించాడు. ఒక భక్తిహీనుడు భూమి మీద దేవుని ఎరుగనివాడై పాపపు క్రియలలో ఉన్నా కానీ అతడు శ్రేయస్సు కలిగి దినములు గడుపుట, అతడు భూమి మీద సుఖానుభవం ఎరుగుట ఎందుకు ప్రాప్తిస్తుందో దేవుడు ఆ రహస్యాన్ని తెలియజేశాడు. ఇది మనుష్యులలో ఎవరికీ తెలియదు. మనుష్య జ్ఞానము చేత దీనిని ఎవరు వివరించలేరు. పరలోకమందున దేవుడే దీనికి సమాధానం చెప్పగలడు. అనేక మంది బుద్ధిహీనులు, అనేక మంది భక్తిహీనులు, అనేక మంది అనీతిమంతులు ఈరోజు దేవుని యొద్దకు రాలేకపోవటానికి, దేవుని వాక్యమును వినకపోవటానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, వారు దుష్క్రియలు చేస్తున్న, పాపపు మార్గంలో వారు ఉంటున్న వారికి ఏమాత్రం ఆ పాపపు ఫలితం వారి మీదకి రావటం లేదు. వారు సుఖంగానే ఉంటున్నారు. 3 పూట్ల అన్నం తింటున్నారు. వారికి కావలసిన వాటిని వారు సంపాదించుకుంటున్నారు. సుఖముగా జీవిస్తున్నారు. అటువంటి పరిస్థితులలో వారికి ధైర్యం పుడుతుంది. ఆ ధైర్యం ఏంటంటే, మేము పాపం చేసినా, మేము దుష్క్రియలు చేస్తున్నా, మేము భూమి మీద దేవుని వాక్యమునకు అవిధేయులుగా బ్రతుకుతున్నా మా మీదకి ఎటువంటి శిక్షాఫలం రాలేదు కదా, మేము చాలా సంతోషంగా ఉన్నాం కదా, మేము ప్రతిరోజు ధనమును వృద్ధి చేసుకుంటున్నాం కదా, మేము ప్రతిరోజు అమితమైన సుఖాన్ని అనుభవిస్తున్నాం కదా, కనుక మేము పాపపు మార్గమును ఎందుకు విడిచిపెట్టాలి అని కొందరు ధైర్యం తెచ్చుకుంటున్నారు. మరింత పాపం చేయటానికి వారు ముందుకు అడుగులు వేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో దీనికి దేవుడు ఒక చక్కని రహస్య సంబంధమైనటువంటి జ్ఞానమును తెలియజేస్తున్నాడు. మనుష్యులలో ఎవరూ చెప్పనిది, దేవుడు మాత్రమే తెలియజేసినది. ఒకవేళ ఏ భక్తిహీనుడైనా, బుద్ధిహీనుడైనా ఈ మాటలు వింటే వెంటనే తన మనస్సును మార్చుకొని పశ్చాత్తాపపడి దేవుని మార్గంలోనికి రావాలని కోరుకొని ఆయన ఈ మాటలను రాయించాడు. అలాగే నీతిమంతులైన వారు కూడా భూమి మీద ఈ కాలంలో చాలా తక్కువ సంఖ్యలో కనిపించేటువంటి నీతిమంతులు కూడా భక్తిహీనులు గొప్పగా బ్రతుకుటను చూచి వారు విస్తరించుట, వారు ఫలాభివృద్ధి నొందుట, వారు సుఖానుభవం పొందుట, దీనిని చూచిన తర్వాత నీతిమంతులు మేము నీతిలో ఉండటం వలన ఏమీ సంపాదించుకోలేకపోయాం, భక్తిహీనులు భక్తిహీనతలో ఉండటం వలన
వారు పాపం చేయటం వలన అనేకమైన వాటిని సంపాదించుకుంటున్నారు. లోకంలో వారు ఘనులవుతున్నారు. కనుక మా నీతి వలన మాకేం ప్రయోజనం ఉంది? మేము కూడా భక్తిహీనుల వలె మారిపోతే లోకంలో ఏదైనా సుఖాన్ని అనుభవించవచ్చు కదా అని ఒకవేళ దేవుని మీద నిరీక్షణ కోల్పోతే, ఓపిక నశించిపోతే, అట్టివారికి కూడా దేవుడు తెలియజేసిన ఈ మాటలు ఎంతో అవసరం. కనుక పాఠ్యాంశంలో లేఖనములను తెరిచి దేవుని యొక్క మహాజ్ఞానంలోనికి మనం అడుగు పెడదాం. ముందుగా దేవుడు జ్ఞాని అయిన సొలొమోను చేత వ్రాయించినటువంటి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం నుండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేనెరుగుదును. దేవుని జ్ఞానము చేత సొలొమోను రాసినటువంటి ఈ చక్కని మాటలను అర్థం చేసుకోవడానికి మీరంతా ప్రయత్నం చేస్తారని నేను కోరుకుంటున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే, దుష్క్రియకు తగిన ఫలితం శీఘ్రముగా కలుగకపోవుట చూచి పాపాత్ములు, దుష్టులు, అనీతిమంతులు మరి ఎక్కువగా పాపం చేస్తున్నారు, హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు. అంటే మనిషికి ఈ రోజున ధైర్యం ఏంటన్నమాట? మనిషి పాపము చేయటానికి మనిషికి ఈ రోజున ధైర్యం ఏంటన్నమాట? నేను పాపము చేసినంత మాత్రాన, దుష్క్రియ చేసినంత మాత్రాన, వాక్యమునకు అవిధేయుడనైనంత మాత్రాన నాకు శిక్షాఫలం వెనువెంటనే రాదు, అసలు శిక్షాఫలం రాదు అనుకుంటున్నాడు. ఎందుకంటే నేను పాపపు బ్రతుకులో ఉన్నా కానీ చక్కగా జీవిస్తున్నాను, ఆహారం తింటున్నాను, ఆరోగ్యం కలిగి ఉంటున్నాను, నాకు కావలసిన వస్తువులన్నిటిని సంపాదించుకుంటున్నాను, సుఖంగా ఉంటున్నాను కదా. కనుక నేను ఇక మీదట హృదయపూర్వకంగా పాపం చేయాలి, ఇష్టపూర్వకంగా పాపం చేయాలి, అదే నా ప్రవృత్తి అన్నట్టుగా నేను పాపము చేయాలి, దుష్క్రియ చేయాలి. అదేదైనా కావచ్చు, అది ఏ పాపమైనా కావచ్చు. లంచగొండితనం, నరహత్య, దొంగతనం, వ్యభిచారం మున్నగు పాపములలో ఏదైనా కావచ్చు. దేవుని వాక్యమునకు అవిధేయుడుగా యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించకుండా లోకమందు తన ఇష్టానుసారంగా బ్రతుకుచున్నటువంటి మనిషి దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుడు చూచి హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాడు. అయితే సొలొమోను వెంటనే ఏమని తెలియజేస్తున్నాడు చూస్తున్నారా? 100 సార్లు ఒకడు పాపం చేసినా కానీ వాడు భూమి మీద ఎక్కువ రోజులు సుఖానుభవమును పొంది వాడి ఇష్టాన్ని వాడు నెరవేర్చుకున్నా కానీ చివరికి వాడికి ఏమాత్రం నెమ్మది కలుగదు. నీతిమంతులు నీతిని విడిచిపెట్టకుండా దేవుని కొరకు బ్రతికితే చివరకు వచ్చేసరికి వారు చక్కగా మంచి ఫలితమును అనుభవిస్తారు. ఇది నేను ఎరుగుదును అంటున్నాడు, ఇది నాకు తెలుసు అంటున్నాడు సొలొమోను. ప్రియులారా, ఈ సందర్భాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని లేఖనములలోనికి వెళ్ళి దేవుని మనస్సును తెలుసుకోగలిగితే మనమంతా నిత్యరాజ్యానికి మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది, పరలోక రాజ్యమును స్వతంత్రించుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు నిజంగా మీరు ఆలోచన చేయండి. ఎవరైనా ఒక నరహత్య చేస్తే వెనువెంటనే వారు శిక్షాఫలమును అనుభవించినట్టయితే నరహత్య చేయటానికి భయపడతారు. కానీ వెంటనే వారికి శిక్షాఫలం రావటం లేదు, కనుకనే నరహత్య చేస్తున్నారు. ఎవరైనా ఒకరిని చంపినప్పుడు, ఒక మనిషి మరో మనిషిని చంపినప్పుడు వెనువెంటనే వీడు కూడా చచ్చిపోయాడు అనుకోండి, ఏదో ఒక రోగం చేతనో దైవికంగానో ఏదో ఒక ప్రమాదవశాత్తు వీడు కూడా చచ్చిపోయాడు అనుకోండి, ఆ తర్వాత నరహత్య చేసే ప్రతి ఒక్కరికి భయం కలుగుతుంది. నరహత్య చేసే ప్రతి ఒక్కరికి భయం కలుగుతుంది. నిజమే కదా? ఎవరికైనా ఒకవేళ అన్యాయం చేయాలి, అక్రమం చేయాలనే కోరిక పుడితే, వారు అక్రమం చేస్తే, పాపాత్ములుగా మారితే, వారికి ఆ పాపపు ఫలితం వెనువెంటనే వారి మీదకి వస్తే
నిజంగా పాపం చేసేవారి యొక్క సంఖ్య తగ్గుతుంది. అక్రమం చేసేవారి యొక్క సంఖ్య తగ్గుతుంది. మరి ఎందుకు ఇలా జరగటం లేదు? ఎందుకు ఇలా జరగటం లేదు? ఎన్నో అత్యాచారాలు, ఎన్నో హత్యలు, ఎన్నో దొంగతనాలు, ఎన్నో లంచగొండితనాలు ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. అనేకమైన కేసులతో ఈరోజు కోర్టులు నిండిపోయాయి, పోలీస్ స్టేషన్లు నిండిపోయాయి. మనుషులలో ఎందరో నేర ప్రవృత్తి కలిగిన వారుగా కనిపిస్తున్నారు. దొరికిన వారు కొందరే, దొరకని వారు ఎందరో సమాజంలో మన మధ్య తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పాపపు ఫలితం మనిషి మీదకి వెనువెంటనే వస్తే బావుండు కదా అనిపిస్తుంది. ప్రియులారా, నిజంగా మనుష్యులు పాపము చేసిన తర్వాత వెనువెంటనే శీఘ్రముగా, వెనువెంటనే అంటే సమయము యొక్క నిడివి ఉండకూడదన్నమాట, వ్యవధి ఉండకూడదన్నమాట. తప్పు చేశాడా వెంటనే శిక్షాఫలం వాడి మీదకి వచ్చేయాలి. ఒకవేళ అలా వస్తే మనుషులు పాపం చేయటానికి అవకాశం తక్కువ, ఎందుకంటే భయపడతారు. సమాజంలో చాలామందికి అదే అభిప్రాయం ఉంటుంది. కానీ అలా జరగటం లేదు. అలా జరగదని కూడా దేవుడు తెలియజేశాడు. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు మాటలను మనం చూస్తే, దేవుని యొక్క ఆలోచన మనం చూస్తే, దేవుడు ఎలాంటి నిర్ణయాన్ని అమలు చేస్తున్నాడు, మనుష్యులలో ఎలాంటి నిర్ణయాన్ని అమలు చేస్తున్నాడు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగదు, కలుగకపోవుట చూచి మనుషులు హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు వెనువెంటనే శిక్ష వారి నెత్తి మీదకి ఎందుకు రప్పించడం లేదు? ఎందుకు ఇలా జరుగుతుంది అనగానే, ఒకవేళ ఒక మనిషి తప్పు చేస్తే, తప్పు చేసిన తర్వాత వెనువెంటనే శిక్షాఫలం ఆ మనిషి మీదకి ఒకవేళ వస్తే, మనిషి తప్పు చేయటానికి ఆ పరిస్థితిని బట్టి భయపడితే అటువంటి భయం భక్తి అనిపించుకోదు, ఆ భయం నీతి అనిపించుకోదు. మరలా చెబుతున్నాను వినండి. ఒకవేళ మనుష్యులు తప్పు చేసిన తర్వాత వెనువెంటనే శీఘ్రముగా వారి మీదకి ఆ తప్పు యొక్క ఫలితం ఆపాదించబడితే, వారికి కలిగితే, తప్పు చేసేవాడు తప్పు చేయడు కదా, అలా చేయకపోవటం వలన వారిలో దేవుడు భక్తిని, నీతిని కనుగొనలేడు. మరి ఎలా కనుగొనగలడు? అసలు భక్తి, నీతి మనిషిలో ఎప్పుడు కనిపిస్తుంది? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోయినా, ఎవరైతే దుష్క్రియలు విడిచిపెడతారో, పాపపు క్రియలు విడిచిపెడతారో వారిలో నీతి కనిపిస్తుంది, వారిలో భక్తి కనిపిస్తుంది. అంటే ఏదో నేను నరహత్య చేస్తే నేను కూడా నరహత్య గావించబడతాను వెంటనే, నేను దొంగతనం చేస్తే నా యొక్క సొమ్ము కూడా, నా యొక్క వస్తువులు కూడా అపహరింపబడతాయి వెంటనే, కనుక నేను దొంగతనం చేయటం లేదు, కనుక నేను నరహత్య చేయటం లేదు, కనుక నేను లంచం తీసుకోవటం లేదు, కనుక నేను వ్యభిచారం చేయటం లేదు అని మనిషి పాపానికి దూరంగా ఉండడం కాదు. శీఘ్రముగా ఒకవేళ ఫలితం మనిషికి రాకపోయినా, మనిషి దేవుని మాటలను బట్టి, దేవుని వాక్యమును బట్టి ఆయనకు భయభక్తులు చూపిస్తూ తన బ్రతుకు కాలమంతా నీతిగా ఉండాలి అని దేవుడు మనుషులను కోరుకుంటున్నాడు. అందుచేతనే మనుషులకు వారి పాపమునకు తగిన ఫలితము శీఘ్రముగా రావటం లేదు, శీఘ్రముగా రావటం లేదు. దీని వెనక ఒక సీక్రెట్ ఉంది, ఒక రహస్యం ఉంది. అదేమిటి అంటే, దేవుడు మనుష్యులలో భక్తిని, నీతిని చూడాలనుకుంటున్నాడు. అసలైన భక్తి, అసలైన నీతి శీఘ్రముగా శిక్షాఫలము కలుగకపోవుట వలననే బయటపడుతుంది. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. అలాగే నీతిమంతులకు కూడా వారి నీతికి తగిన ఫలితం వెంటనే రాదు. నీతిమంతులకు కూడా వారు చేసినటువంటి సత్కార్యములకు ఫలితము వెంటనే రాదు, కొంతకాలం తీసుకుంటుంది, కొంత సమయం తీసుకుంటుంది. భక్తిహీనులకు కొంత సమయం పడుతుంది, నీతిమంతులకు కొంత సమయం పడుతుంది. భక్తిహీనులకు వారు చేసినటువంటి దుష్క్రియల యొక్క ఫలితం వారి మీదకి రావటానికి కొంత సమయం పడుతుంది. నీతిమంతులకు వారు చేసిన సత్క్రియల యొక్క ఫలితం వారికి అనుగ్రహింపబడటానికి కొంత సమయం పడుతుంది. ఎవరైతే ఈ సమయం వరకు ఎదురు చూస్తారో వారే ఆ క్రియా ఫలితాన్ని అందుకుంటారు. భక్తిహీనులు మోసపోతున్నారు. ఏమని? నేను భక్తిహీనతగా ఉన్నా, నా మీదకి ఎటువంటి పాప ఫలితం రాలేదు గనక నేను హృదయపూర్వకంగా పాపం చేద్దామని పాపంలో పెట్టరేగిపోతున్నాడు.
నీతిమంతుడు నేను చేసిన నీతికి, సత్క్రియకు తగిన ఫలితం రాలేదని ఓర్పు లేకుండా, నిరీక్షణ లేకుండా, దేవుడు నాకు నిజంగా నేను చేసిన సత్కార్యములకు నాకు తగిన ఆశీర్వాదమును ఇస్తాడా అని ఆయన మీద అపనమ్మికతో నీతి నుండి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇటువంటి పరిస్థితులలో దేవుని యొక్క మాటలు ఎంతో అవసరం. ఒక భక్తిహీనునికి అవసరం, ఒక నీతిమంతునికి కూడా అవసరం. ఒక భక్తిహీనుడైతే దేవుని మాటలను విన్న తర్వాత నిజంగా నేను పాపము చేసినా నా మీదకి పాపపు ఫలితం ఇంకా రాలేదంటే అది నా కొరకు ఎదురు చూస్తుంది. ఒకానొక దినాన నా మీదకి రావటానికి ఆ పాపపు ఫలితం ఎదురు చూస్తుంది కనుక నేను భయపడి ఇక మీదట నేను పాపము చేయకుండా నా హృదయమును ప్రభువు తట్టు తిప్పుకొని నేను చేసిన పాపమును క్షమించమని యేసుక్రీస్తు ప్రభువును నేను వేడుకొని ఆయన ద్వారా తండ్రికి నేను అంగీకరింపబడాలి అని ఒక భక్తిహీనుడు మార్పు నొందినవాడై దేవుని దగ్గరకు రావాలి. అలాగే ఒక నీతిమంతుడు నేను సత్క్రియలు చేస్తున్నాను, వీటి యొక్క ఫలితం వెంటనే నాకు రాదు. ఒకానొక సమయాన దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఒకానొక దినమును దేవుడు దాని కొరకు నిర్ణయించాడు. అప్పుడు నేను మహిమ కిరీటమును, వాడబారని మహిమ కిరీటమును నేను దేవుని యొద్ద నుండి పొందుతాననేటువంటి నిరీక్షణతో, ఓపికతో ఇంకా సత్కార్యములు చేస్తూ, ఇంకా నీతిని పెంచుకుంటూ కన్ను మూసే నాటికి దేవుడు మనలో పరిపూర్ణమైన నీతిని కనుగొనేటంతగా దేవునికి సత్కార్యములు చేయాలి. దేవుని కొరకు నీతియుక్తమైనటువంటి బ్రతుకును కనుపరచాలి. ప్రియులారా, అందుకే సొలొమోను దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత ఈ మాటలను ఇక్కడ పొందుపరిచాడు. ఒకవేళ లోకంలో ఎవరినైనా చూచి మీరు అసహనానికి లోనవుతున్నారా? లోకంలో ఎవరినైనా చూచి మీరు ఓర్పును కోల్పోతున్నారా? నేను నీతిగా ఉన్నాను, వాడు అనీతిమంతుడుగా ఉన్నాడు. అనీతిమంతుడుగా ఉన్నవాడు లోకంలో ఎంతో సంపాదించుకుంటున్నాడు, నేను నీతిగా ఉన్నా ఏమీ సంపాదించుకోలేకపోయాను అనుకుంటున్నారా? అయితే ఈ పాఠం మీకు చాలా అవసరం. అలాగే భక్తిహీనులైన వారు ఈ మాటలను వింటున్నప్పుడు నేను పాపం చేసినా నాకు పాపపు ఫలితం ఇంకా నా మీదకి రాలేదు కదా, నేను ఎందుకు దేవుని మాటలను వినాలి అని ఒకవేళ దేవుణ్ణి ప్రశ్నిస్తే, దేవుని మాటలు చెబుతున్నటువంటి దైవజనులను ప్రశ్నిస్తే, దేవుని వాక్యమునకు ఎదురాడితే అప్పుడు దేవుడు ఏ విధంగా సెలవిస్తున్నాడో తెలుసా? నీకు రావలసిన పాపపు ఫలితం శీఘ్రంగా రాలేదంతే, కానీ నేను ఆ పాపపు ఫలితాన్ని ఒకచోట దాచిపెట్టాను. ఒకానొక దినమును నిర్ణయించాను. ఆ దినమున నీవు తప్పకుండా నీవు చేసిన ప్రతి పాపము యొక్క ఫలితమును అనుభవించవలసి వస్తుంది. జాగ్రత్త అంటున్నాడు దేవుడు, జాగ్రత్త. కనుక భక్తిహీనులైన వారు, నీతిలో ఉన్నాము అని నీతి మార్గమును కొనసాగింపబడుతున్న వారు కూడా ఈ మాటలను చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. తగినట్టుగా ప్రవర్తించడానికి మనస్సును సిద్ధపరచుకోవాలి. ప్రియులారా, ఒక చక్కని మాట ఈ సందర్భంలో దైవ గ్రంథంలో మనం చూద్దాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. మీకు మేలు కలుగునని నీతిమంతులతో ప్రకటించు. నీతిమంతులకు ఏమని చెప్పాలి? మీకు మేలు కలుగుతుంది. మరి మాకు ఇప్పుడు మేలు కలగలేదు. అవును, ఒకానొక సమయాన మీకు మేలు కలగటానికే మీరు నీతి క్రియలన్నీ, సత్కార్యములన్నీ జరిగించుకుంటూ వెళ్ళాలి. ఓపికతో దేవుని కొరకు బ్రతుకుచూ మీరు వెళ్ళాలి. అలాగే దుష్టులకు కూడా ఒక మాట చెప్పు అంటున్నాడు దేవుడు. దుష్టులకు కూడా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. దుష్టులకు కూడా వారి యొక్క ఫలము వారి మీదకి వస్తుంది. వారు ప్రస్తుతానికి ఏదో సుఖంగా ఉన్నారని, నెమ్మది పొందుతున్నారని, మేము చేసిన పాపమునకు తగిన ఫలితం మా మీదకి రాలేదని వారు ఏదో ఆనందించటానికి వీలు లేనే లేదు. దుష్టులకు కూడా వారి యొక్క క్రియా ఫలితం వారి మీదకి తప్పకుండా దిగుతుంది అంటున్నాడు దేవుడు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీతిమంతులకు వారి నీతి ఫలం వారికి అనుగ్రహింపబడుతుంది. దుష్టులకు కూడా వారి పాపపు ఫలితం వారి మీదకు వస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు అంటున్నాడు దేవుడు. ఇక్కడ అపవాది మనుష్యులను ఏ విధంగా మోసం చేస్తున్నాడంటే, చాలా తక్కువ కాలాన్ని మనుష్యులు పరిగణనలోనికి తీసుకునేటట్టుగా అపవాది మనుషులను ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ అసలైన రహస్యం అదేనండి. మనం తీసుకోవలసినటువంటి కాలం చాలా ఎక్కువగా ఉండాలి.
మనము భూమి మీద చిన్నవారం. పరమందున్న తండ్రి ఉన్నతుడు. ఆయన ఉన్నవాడు. యుగములకు పూర్వము ఆయన ఉన్నవాడు. భవిష్యత్తులో ఆయన ఉండువాడు. ఉండుననువాడు చాలా సుదీర్ఘమైన దృష్టితో తన మాటలను దైవగ్రంథంలో పొందుపరిచాడు. మనం చాలా తొందరపాటుతో ఆలోచించడం వలన, తక్కువ కాలాన్ని పరిగణనలోనికి తీసుకోవటం వలన మోసం జరుగుతుంది. అపవాది అయిన వాడు మనుషులను ఆ విధంగానే ప్రేరేపిస్తాడు. సుదీర్ఘ కాలాన్ని మనుషులు ఆలోచించేటట్టుగా అపవాది ఎప్పుడైనా ప్రేరేపించాడు. తక్కువ కాలాన్ని పరిగణనలోకి తీసుకోమంటాడు. అంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, ఇంతవరకే మనిషి ఆలోచిస్తున్నాడు. మహా అయితే ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. మరణం తరువాత బ్రతుకు అనే దాని గూర్చి మనుష్యులను ఆలోచింపనివ్వలేదు. నీవు కన్ను మూస్తే అక్కడతో నీ బ్రతుకు ముగింపబడింది, ఆ తర్వాత క్రియాఫలితం అంటూ ఏమీ ఉండదు అని అపవాది మనుషులను మోసగించటం వలన ఈరోజు అనేక మంది తప్పుడు మార్గంలో ఉన్నారు, తప్పుడు ఆలోచనలతో ఉన్నారు. వారు పాపము తరువాత పాపము చేయటానికి, దుష్క్రియలను అదే పనిగా చేయటానికి, ప్రతిరోజు చేయటానికి కారణం ఏంటో తెలుసా? వారు తక్కువ జీవితకాలాన్ని పరిగణనలోనికి తీసుకోవడం మాత్రమే. అందుకే దైవ గ్రంథం ఏమని సెలవిచ్చిందో తెలుసా? దుష్టుల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందని దేవుడు రాయించాడో తెలుసా? రేపు చచ్చిపోదము కనుక తిందము త్రాగుదము. అంటే రేపటి మీద వాడికి ఆలోచన లేదు, భవిష్యత్తు మీద వాడికి ఆలోచన లేదు. ఈరోజు దుష్టులలో ఎవరినైనా మీరు చూడండి, వారు తక్కువ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈరోజు నేను సుఖంగా ఉన్నానా లేదా, రేపటిని గూర్చి నాకు ఎందుకు అంటున్నాడు. ఈరోజు నేను సుఖంగా ఉన్నానా లేదా. నిజంగానండి, ఇటువంటి తప్పుడు ఆలోచన మనుషులలో ఉండటాన్ని బట్టి మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా ఎంతో కలుషితం అయిపోయింది. గాలి కలుషితం, నీరు కలుషితం, భూమి కలుషితం, చుట్టూ ఉన్న జీవరాశులు కలుషితం, వాతావరణం అంతా కలుషితం. నేడు నేను సుఖంగా ఉంటే చాలు అని మనిషి అనుకోవటం వలన, ఒకనాటి సుఖానుభవమును మనిషి కోరుకోవటం వలన తన చుట్టూ ఉన్న ప్రకృతిని అంతా మనిషి ఈరోజు కలుషితపరిచాడు, కాలుష్యం బారిన పడేశాడు. ఇప్పుడు ఆ ప్రకృతిని మరలా కాలుష్యం బారి నుండి తీసుకుని రావటానికి, మునుపటి వలనే ప్రకృతిని మరలా నూతనం చేయటానికి మనిషికి అసాధ్యమైపోయింది. మనిషి చేతులెత్తేశాడు. ఉన్నదానిని కాపాడుకుంటే మంచిది అనే ఆలోచన ఇప్పుడు మనిషికి ఉంది. ఒకనాడు మనిషి ఒకనాటి సుఖానుభవమును కోరుకున్నాడు కనుక తన చుట్టూ ఉన్న ప్రకృతిని కలుషితం చేయి మొదలుపెట్టాడు. ఆ రోజు మనిషికి తాను చేసినటువంటి అక్రమం వలన ప్రకృతి ఏ విధంగా పాడైపోతుందో అనేటువంటి అవగాహన మనిషికి లేదు. ఒకనాడు సుఖానుభవం మాత్రమే చూసుకున్నాడు కనుక ప్రకృతి పాడైపోయింది, కలుషితమైపోయింది. అంటే మనిషి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందన్నమాట? ఈరోజు నేను సుఖంగా ఉన్నానా లేదా. లంచం తీసుకుంటాను ఈరోజు సుఖంగా ఉండటానికి, వ్యభిచారం చేస్తున్నాడు ఈరోజు సుఖంగా ఉండటానికి, నరహత్య చేస్తున్నాడు ఈరోజు తన యొక్క ఆవేశాన్ని తీర్చుకోవటానికి. కానీ దీని యొక్క ఫలితం ఏదో ఒక రోజున నాకు ఆపాదింపబడుతుందనేటువంటి భయం మనిషిలో ఉందా? దేవుని వాక్యము వలన వచ్చే భయం మనిషిలో ఉందా? దేవుని కొరకైన భయం మనిషిలో ఉందా? లేదు. ఎందుకంటే శీఘ్రముగా మనిషికి పాపపు ఫలితం మీదకి రావటం లేదు, కానీ ఏదో ఒక రోజు వస్తుంది. దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే ఏదో ఒక రోజు వస్తుంది. నీ పాపపు క్రియలు ఎక్కడికో వెళ్ళిపోవు, మరువబడవు, మాసిపోవు, అవన్నీ భద్రం చేయబడతాయి, నీ వెనకే వస్తాయి. నీవు చేసిన ప్రతి పాపము యొక్క ఫలితం నీ వెనకే వస్తుంది, నిన్ను తరుముకుంటూ వస్తుంది, ఒకదానికొకటి పెరుగుకుంటూ వస్తుంది. ఒకానొక రోజున నిన్ను శిక్షలో పడవేయటానికి సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను శిక్షలోనికి పంపించటానికి ఆ పాపములన్నీ సిద్ధపడుతున్నాయి. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, భూమి మీద మనుషుల యొక్క ప్రవృత్తి ఇలా ఉంటే నిజంగా దేవుని వాక్యం చక్కని రహస్యాన్ని తెలియజేసి మనుషులను రక్షించటానికి ఒకవైపు ఎదురు చూస్తుంది కదా. ఆ దేవుని మాటలను విని మనుషులలో అటువంటి అభాగ్యుల వలె, అక్రమకారుల వలె, దుష్కామ ప్రవర్తన కలిగినటువంటి జనుల వలె ఉండకుండా ఒకానొక రోజున నేను నీతి ఫలమును అనుభవించాలని ఓపికతో నీతి క్రియలు చేసేవారుగా మీరంతా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
మనిషి చాలా తక్కువ జీవిత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నాడు, కానీ దేవుడైతే సుదీర్ఘమైన కాలాన్ని ఆలోచనలో తీసుకుంటాడు. ప్రభువు దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినము వలెను, ఒక దినము 1000 సంవత్సరముల వలెను ఉన్నవి అని వ్రాయబడింది. కనుక ఆయన చాలా ఉన్నతంగా ఆలోచిస్తాడు. ఆయన తన జ్ఞానము వలన ఆ సంగతులను మనకు తెలియచేశాడు. మనిషికి ఎందుకు శీఘ్రముగా తన యొక్క శిక్షాఫలము కలుగుటలేదో, నీతి ఫలము కూడా శీఘ్రముగా ఎందుకు దొరుకుటలేదో దేవుడు వ్రాయిస్తున్నాడు. దీర్ఘమైన దృష్టితో దేవుడు ఆలోచించాడు గనక ఒకానొక సమయమును ప్రతి మనిషికి దేవుడు నిర్ణయించాడు. ఖచ్చితంగా ఒక నీతిమంతునికి నీతి ఫలం వస్తుంది, ఖచ్చితంగా ఒక దుష్టునికి వాని యొక్క క్రియాఫలితం ఒకానొక రోజున వస్తుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇటువంటి సందర్భంలో దుష్టులైన వారు భయమునొంది యేసుక్రీస్తు ప్రభు వారి చెంతకు రావాలి. ఇప్పటికే యేసుక్రీస్తు ప్రభువు చెంతకు వచ్చిన వారు నీతిలో మరింత ఎక్కువగా కొనసాగాలి. ఎవరో లోకులను చూచి వారు దుష్టులుగా ఉన్నా కానీ, వారు పాపాత్ములుగా ఉన్నా కానీ, వారు చక్కగా జీవిస్తున్నారండి, సుఖంగా ఉన్నారండి, నేను కూడా దేవుణ్ణి విడిచిపెట్టి దుష్టుల చెంతకు వెళ్ళిపోతానండి అనుకుంటే మీలో ఓపిక నశించినట్టే. మీలో ఓపిక నశించినట్టే అంటే మీకు దేవుని వాక్యం అర్థం కాలేదన్నమాట. ఒక చక్కని సందర్భాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. విలాప వాక్యములు గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 24వ వచనం నుండి. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మికయించుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకువారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారము కలుగునేమోయని అతడు బూడిదలో మూతి పెట్టుకునవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. నీతిని కొనసాగించుటలో ఎంత ఓపిక కలిగి ఉండాలో ఈ వాక్య భాగంలో రాయబడింది. నిజంగా ఈ భూమి మీద దేవుని కొరకు నీతి కలిగిన బ్రతుకును మనం చూపిస్తే ఆ బ్రతుకులో మనకు ఎన్నో ఆపదలు, ఇక్కట్లు, వేదనలు, శ్రమలు ఎదురైతే ఏమాత్రం మనము వెనకడుగు వేయకూడదు. అసలు మన మీద ఆ కాడిని మోపినవాడు మన తండ్రి అయిన దేవుడే. యవ్వన కాలమందు ఆయన కాడిని మనం మోయటానికి సిద్ధపడితే వృద్ధాప్యం వచ్చేంత వరకు, అనగా మనము ఈ భూమిని విడిచిపెట్టే దినము వరకు, మన చివరి దినం వరకు ఆ కాడిని మోస్తూనే ఉండాలి. కాడిని మోస్తున్నప్పుడు మనకు సుఖం కలుగుతుందా? కాడిని మోస్తున్నప్పుడు మనకు శ్రమే కలుగుతుంది కదా, వేదనే కలుగుతుంది కదా, ఎందుకంటే అది పని కదా. దేవుడు మనకిచ్చినది పని అయితే ఆయన అప్పగించిన పనిని చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఫలితాన్ని ఆశించాలి చెప్పండి? పని చేస్తున్నప్పుడు ఫలితాన్ని ఆశించాలా? పని ముగింపబడినప్పుడు ఫలితాన్ని ఆశించాలా? ఈరోజు ఎందరో దేవుని కొరకు బ్రతకటానికి ఒక అడుగు ముందుకు వేస్తారు, ఒకరోజు దేవుని కొరకు బ్రతుకుతారు, వెంటనే నీకు ప్రతిఫలం ఎక్కడ దొరుకుతుంది? వెంటనే నీకు ప్రతిఫలం ఎక్కడ దొరుకుతుంది? నీవు పనిని ముగించినదేది? దేవుడు నీకు ఇచ్చిన కాలము, ఆ కాలములో నీవు దేవుని కొరకు పూర్తిగా బ్రతకాలి. అందుకే దైవవాక్యం ఏమని సెలవిస్తుందో చూడండి. దేవుని వాక్యంలో దేవుడు ప్రతి దానిని వ్రాయించాడు. ఆయన మనుష్యులలో ఆయన కొరకు బ్రతికే వారి కొరకు ప్రతి సంగతిని వెల్లడి చేశాడు. రహస్యములన్నిటినీ ఆయన బయలుపరిచాడు. తెలుసుకోవడంలో మనిషిదే ఆలస్యం. ఆయన సర్వసిద్ధంగా ఉంచాడు. దేవుని జ్ఞానమును సర్వసిద్ధంగా ఉంచాడు. నీతిమంతుడు దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడు, ఒక యవ్వన కాలమందు అతడు యెహోవా పెట్టిన కాడిని మోయాలనుకున్నప్పుడు, అతడు వృద్ధాప్యం వరకు, చివరి దినం వరకు అతడు మోయాలి, కష్టపడాలి, నీతిని అనుసరించి బ్రతకాలి. ఎవరో ఒక భక్తిహీనుని చూచి ఆ భక్తిహీనుడు తాను చేసినటువంటి పాపపు క్రియల యొక్క ఫలితమును అనుభవించకపోవటను చూచి, అతడు సుఖానుభవం అందుటను చూచి ఇతడెందుకు ఓర్పును నశించిపోవాలి? ఇతడెందుకు ఓర్పును కోల్పోవాలి? బాగా ఆలోచన చేయండి.
దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు మనము చివరి వరకు దేవునికి సేవ చేయు వారముగా ఉండాలి. మనకు దేవుడు ఒకానొక దినమున నీతి ఫలమును ఖచ్చితంగా తప్పకుండా అనుగ్రహిస్తాడనే నమ్మకం, నిరీక్షణ ఆయనపై మనకు ఉండాలి. అదే విశ్వాసం. ఈ విశ్వాసమును కోల్పోయిన ఎందరో, నేను దేవుని కొరకు ఎంతకాలంగానో బ్రతుకుతున్నాను కానీ ఇప్పటి వరకు నాకు ఏ మేలు జరగలేదు అని చాలామంది దేవుని మీద నింద వేస్తూ ఉంటారు. అటువంటి మాటలు దేవుని సన్నిధిలో వినిపించకూడదు. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు నేను ఎల్లప్పుడూ నిష్ప్రయోజకుడైన దాసుడను అని చెప్పాలి. నేను ఎల్లప్పుడూ కూడా నిష్ప్రయోజకుడనైన దాసుడనే. నేను చేయవలసినవే చేయుచున్నాను కానీ చేయవలసిన వాటికంటే ఎక్కువ నేనేమీ చేయలేదు. దేవుడు నాకు అప్పగించిన పనినే నేను చేయగలుగుతున్నాను, అందులో కూడా నేను వెనకబాటులో ఉన్నాను, కానీ నేను దేవుడు అప్పగించిన పనిని మించి చేయటం లేదు అని ఎల్లప్పుడూ మనలను మనం తగ్గించుకుంటూ, అది నిజమే కదా, అది ఏదో లేని మాట కాదు, ఉన్న మాటే, అది జరిగే మాటే, నిజమైన మాటను నిజంగానే ఒప్పుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో దేన మనస్కులమై దేవుడు అప్పగించిన పనిని ఉత్సాహంతో చేస్తూ ముందుకు కొనసాగాలి. అవును, ఈ భూజీవిత కాలంలో దేవుడు భక్తిహీనులకు మేలు కలగటాన్ని, అలాగే నీతిమంతులకు ఆపద కలగటాన్ని కూడా చూస్తున్నాడు. ఆయనే దాన్ని అంగీకరించాడు. ఎందుకంటే ఆయన నిర్ణయించిన ఒకానొక రోజు రాబోతుంది. ఆ రోజునకు భక్తిహీనుడు ఇంకా భక్తిహీనతలోనే ఉంటే వాడు నాశనానికి పోతాడు. నీతిమంతుడు తన నీతిని కాపాడుకుంటే వాడు పరమునకు అంగీకరింపబడతాడు. ఇది దేవుని న్యాయ విధి, ఇది దేవుని ధర్మం. దీనిని ఎవరైతే గ్రహించి నీతి క్రియలను కొనసాగించి ఓపికతో దేవుని కొరకు ఫలిస్తారో వారే గొప్పవారవుతారు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి ఒక్కసారి చూడండి. లేఖన భాగంలో క్రొత్త నిబంధనలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. నీతిమంతుడు తన నీతిని ఎంతవరకు కొనసాగించాలో, ఎంత గొప్ప ఓపికను కలిగి ఉండాలో యాకోబు పత్రికలో రాయబడింది. నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు నీతిమంతులకు ఎంత ఆదరణ కలుగుతుందో తెలుసా? హృదయపూర్వకంగా ఈ మాటలను గ్రహించినప్పుడు నిజంగా నీతిని నేను ఇంకా కొనసాగించాలి, నా జీవితంలో నా శ్వాస ఆడుతున్నంత వరకు, దేవుడు నాకు ఇచ్చిన చివరి క్షణం వరకు నేను నీతినే కాపాడుకోవాలి, నీతినే రక్షించుకోవాలి. ఈ భూమి మీద దేనిని ఆశించి కాదు, ప్రభు అనుగ్రహించే ఫలితమును నేను ఆశించి దేవుని కొరకు నీతిగా బ్రతకాలనే ఆలోచన ఒక నీతిమంతునిలో ఉంటుంది. ప్రభువు రాకడ వరకు అంటున్నాడు. అందుకే ప్రభువు రాకడ వరకు మనము దేవుని కొరకు చూపింపవలసినటువంటి నీతి 1 రోజు 2 రోజులు, నెల 2 నెలలు, సంవత్సరం 2 సంవత్సరాల మట్టుకి పరిమితం కాదండి. ప్రభువు రాకడ వరకు మన యొక్క నీతిని మనము దేవునికి కనుపరుచుచూ ఉండాలి. ఎవరినో పోలికగా తీసుకోకూడదు. లోకమందున్న దుష్టులను పోలికగా తీసుకుంటున్నారు. లోకమందున్నటువంటి అనీతిమంతులను మీరు ఉదాహరణగా తీసుకుంటున్నారా? వద్దు. ప్రభువు నామమున ప్రకటించిన ప్రవక్తలను, నీతిమంతులను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా మీరు తీసుకోవాలి. అందులో ఒక గొప్ప వ్యక్తి యోబు యొక్క సహనమును గూర్చి మీరు విన్నారు కదా. ఆయన గొప్ప కనికరం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, తన హృదయమును దేవుని ముందు ప్రోక్షించుకున్నవాడు. తన దగ్గర నుండి దేవుడు అన్నిటినీ తీసివేసినప్పుడు దేవునికి నీతిని కనుపరిచినవాడు, దేవునికి భక్తిని కనుపరిచినవాడు. నిజంగా అంతటి గొప్ప భక్తి మనలో ఉందా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఏ పరిస్థితుల్లోనూ మనం నీతిని కోల్పోకూడదు. మన నీతి అంతకంతకు అభివృద్ధిని పొందాలి.
మన మొదటి నీతి, మన ముగింపులో ఉన్నటువంటి నీతి, రెండింటిని మనం చూచినప్పుడు మొదటి నీతి కంటే ముగింపులో ఉండే నీతి గొప్పది కావాలి, ఉన్నతమైనది కావాలి. యోబు యొక్క సహనాన్ని గూర్చి మీరు విన్నవారైతే ఒక్కసారి యోబును గూర్చి జ్ఞాపకం చేసుకోండి. ఒకే రోజున తన సంతానం అంతటిని కోల్పోయాడు యోబు. 7 కుమారులు, 3 కుమార్తెలు ఒకే రోజున వారు చనిపోయారనే వార్త యోబుకు వినిపించినప్పుడు అసలు యోబు యొక్క హృదయం ఎంత ధైర్యంతో నిండినదై ఉండాలి చెప్పండి. నిజంగా అతనిలో ఉన్న నీతి అతని ప్రాణాన్ని నిలబెట్టింది. చివరకు అతని శరీరం కూడా సహకరించకుండా ఒంటి నిండా కురుపులతో అతడు బాధ నొందుతున్నప్పుడు అతని భార్య కూడా వచ్చి, నీవెందుకై బ్రతుకుతున్నావు, నీవు దేవుని దూషించి మరణము కమ్మని అతనిని నిరుత్సాహపరుస్తున్నప్పుడు లోకంలో ఉన్న భక్తిహీనులను చూచి అతడు తన భక్తిని విడిచిపెట్టాడా, నీతిని విడిచిపెట్టాడా? లేదు. యోబు యొక్క సహనమును గూర్చి మీరు విన్నారు కదా. కనుక ఆయన సహనమును గూర్చి విన్న మీరు ఆయనలో కాసింతైనా మీరు నేర్చుకొని, ఆయన చూపిన సహనములో కొంతైనా మీరు సహనమును కలిగి, ఓపిక కలిగి ప్రభువు రాకడ వరకు మీ నీతిని కాపాడుకోండి. ప్రభువు రాకడ వరకు మీ నీతిని కాపాడుకోండి. లోకంలో దేవుడు ఏదో బంగారమునో, ఆస్తినో, వస్త్రములను, సంపదనో, పేరు ప్రఖ్యాతలను మనకిస్తాడని మనం ప్రభువును నమ్ముకోవడం కాదు. ప్రభువు దినమున మన నీతికి తగిన ప్రతిఫలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే గొప్ప ధైర్యంతో, నమ్మకంతో, విశ్వాసంతో, నిరీక్షణతో, ఓపిక కలిగి ప్రభు కొరకు మనం బ్రతకాలి. అలాంటి నీతిమంతులు ఈ భూమి మీద నేటి కాలంలో ఎందరు ఉంటారో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎందరున్నా ఎందరు లేకపోయినా మీరు, నేను అటువంటి నీతిని కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇది మనకు సంబంధించిన రక్షణ. దుష్క్రియలకు శీఘ్రముగా ఫలితం రాదు, నీతిమంతులకు కూడా శీఘ్రముగా వారి యొక్క నీతి ఫలం వారికి రాదు. దేవుడు కొంతకాలం ఎదురు చూడమంటున్నాడు, కొంతకాలం వేచి చూడమంటున్నాడు. ఒకానొక రోజున, నేను నిర్ణయించిన రోజున నీకు ఆ యొక్క ఫలితాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. ఆ ఫలితాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. కీర్తనాకారుడైనటువంటి దావీదు ఈ సందర్భాన్ని గూర్చి ఒక చక్కని కీర్తన రాశాడు. ఈ పాఠం ముగింపబడిన తర్వాత మరలా మీరు కీర్తనలు 37వ అధ్యాయం పూర్తిగా చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఆ కీర్తనలో దావీదు భక్తిహీనులు, అలాగే దుష్టులు ఏ విధంగా అభివృద్ధి నొందుతారో, వారిని చూచి నీతిమంతులైన వారు ఏ విధంగా మత్సరపడకూడదో, ఏ విధంగా వ్యసన పడకూడదో తెలియజేస్తున్నాడు. కనుక కొన్ని మాటలను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. తర్వాత మీరు పూర్తిగా ఆ కీర్తనను చదవాలి. ముందుగా కీర్తనలు 37వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. ఆ తర్వాత కొన్ని ఉదాహరణలు కూడా అక్కడ ప్రస్తావించబడ్డాయి, వాటిని కూడా చూద్దాం. 37వ కీర్తన 1వ వచనం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకుము. దావీదు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు చూసారా? చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి నీవు మత్సర పడకము. అంటే లోకంలో నేను నీతిగా బ్రతుకుతున్నాను, కానీ నేను బాధనందుతున్నాను. చెడ్డవారేమో, దుష్కార్యములు చేయువారేమో అత్యధికముగా అభివృద్ధి నందుతున్నారు. కనుక వారిని చూచి నీవు వ్యసన పడవద్దు, అంటే నీ నీతి నుండి నీవు తప్పిపోవద్దు. మత్సర పడవద్దు, నీ నీతిని నీవు కోల్పోవద్దు. చక్కని మాటలు కదండి. మన జీవితంలో ఏ రోజైనా మనకి ఈ మాటలు ఉపయోగపడతాయి. మన బ్రతుకు కాలం అంతా ఈ మాటలు ఉపయోగపడతాయి. మనం దేవుని కొరకు నిలబడేటట్టుగా, బ్రతికేటట్టుగా, మంచి ఫలితాన్ని దేవుని దగ్గర నుండి పొందేటట్టుగా ఈ మాటలు మనలను దేవుని మార్గంలో నడిపిస్తాయి. చెడ్డవారు ఉంటారు, దుష్కార్యములు చేయువారు ఉంటారు, పాపపు క్రియలు చేయువారు ఉంటారు, హృదయపూర్వకంగా భక్తిహీనులుగా నడిచేవారు ఉంటారు. కనుక అట్టివారిని నీవు చూచినప్పుడు నీవు వ్యసన పడవద్దు, మత్సర పడవద్దు. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. వారిని గురించి వివరిస్తున్నాడు ఇక్కడ. వారి యొక్క గతి ఎలా ఉంటుందో, వారు ఎందుకు శీఘ్రముగా పాపపు ఫలితాన్ని పొందకుండా హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారో, వారిని ఎలా అర్థం చేసుకోవాలో కొన్ని ఉదాహరణల ద్వారా దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇక్కడ రాశాడు. జాగ్రత్తగా ఆ మాటలను ఇప్పుడు మనం చూద్దాం. 37వ అధ్యాయం 2వ వచనం చూడండి. మొదటగా 37వ అధ్యాయం 2వ వచనం.
వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. భక్తిహీనులను గడ్డితో పోలుస్తున్నాడు, పచ్చని కూరతో పోలుస్తున్నాడు. వాటి వైభవం ఎంత? గడ్డి వలె వారు ఎండిపోవుదురు, పచ్చని కూర వలె వారు వాడిపోవుదురు. అంటే గడ్డి కానీ పచ్చని కూర కానీ అది కొంతకాలం మాత్రమే నిగనిగలాడుతూ ఉంటుంది, తాజాగా ఉంటుంది. వెను వెంటనే అది వాడిపోతుంది, ఎండిపోతుంది. భక్తిహీనులు కూడా కొద్ది కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నారు కనుక ఈరోజు రేపు 1 నెల 2 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొద్ది కాలాన్ని మాత్రమే వారు చూడగలుగుతున్నారు కనుక వారు నిగనిగలాడుతూ ఉన్నారు, తాజాగా ఉన్నారు. కానీ ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, అగ్నిలో వేయబడడానికి సిద్ధంగా ఉన్నారు, వాడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి పరిస్థితులలో నీవెందుకు వారిని చూచి వ్యసనపడుతున్నావు, వారిని చూచి మత్సరపడుతున్నావు? నీ నీతిని చూచి నీవు ఇంకా ఆనందించాలి, నీ నీతిని ఇంకా నీవు అభివృద్ధి చేసుకోవాలి. అలాగే మరో ఉదాహరణ చూడండి, 37వ అధ్యాయం 20వ వచనం. కీర్తనలు 37వ అధ్యాయం 20వ వచనం. భక్తిహీనులు నశించిపోవుతురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు, అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. భక్తిహీనులు ఎప్పటికైనా నశిస్తారు. భక్తిహీనులు ఎలా నశిస్తారంటే మేత భూముల సొగసు, కొండల మీద మేత భూముల సొగసు, చాలా విస్తారంగా గడ్డి మనకు కనిపిస్తుంది, మేత భూమి మనకు కనిపిస్తుంది, పచ్చని రంగులో కనిపిస్తుంది. దాని సొగసును చూస్తే అది చాలా అందంగా ఉంటుంది. కానీ దాని వైభవం ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. రోజుల వ్యవధిలోనే దాని అందమంతా వాడిపోతుంది. మేత భూమి యొక్క సొగసు. అలాగే ఒక దట్టమైన పొగ, పొగ ఎంతసేపు ఉంటుంది? వెంటనే గాలిలో కలిసిపోతుంది కదా. కనిపించినప్పుడు మాత్రం అది దట్టంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. అక్కడ ఏదో అది స్థిరంగా ఉంటున్నట్టుగా గాంభీర్యాన్ని చూపిస్తుంది. కానీ అది వెను వెంటనే మాయమైపోతుంది. దుష్టుడు కూడా అలాగే ఉంటాడు. ఒక మేత భూమి సొగసు వలె ఒక పొగ కనిపించినట్టుగా అతడు కనిపించి తర్వాత మాయమైపోతాడు, కనిపించి తర్వాత మాయమైపోతాడు. ఈరోజు చక్కగా వాడు సుఖవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండొచ్చు, కానీ వానిలో దేవుడు లేడు, వానిలో భక్తి లేదు, వానిలో నీతి లేదు. కనుక వాడు ఎప్పటికైనా నాశనం పొందాల్సిందే. అది ధర్మం, ధర్మం జరిగి తీరాల్సిందే, న్యాయం అమలవ్వాల్సిందే, ఏమాత్రం సందేహం లేదు. కనుక ఓ మనుష్యుడా, నీవు నీతిని అనుసరించి బ్రతకాలి, నీతిని అనుసరించి బ్రతకాలి. నీతిని అనుసరిస్తున్నప్పుడు నీకు ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వేదనలు వస్తాయి. రావని దేవుడు చెప్పలేదు. ఎందుకంటే ఒకానొక దినము నీ కొరకు నిర్ణయింపబడింది. అప్పటి వరకు నీవు నీ నీతిని కొనసాగించుకుంటావో లేదో అని దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అన్న విషయం నీకు అర్థం కావాలి, నీకు అర్థం కావాలి. కనుక నీతిమంతులకు ఆపదలు కలుగుతాయి. ఆ ఆపదలలో నీతిమంతుడు నిలబడాలి, తన నీతిని మరింత అధికం చేసుకోవాలి. అదే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం చూడండి. అదే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఎప్పుడు విడిపిస్తాడు? ఆపద వచ్చినప్పుడు వెంటనే విడిపించేస్తే ఇంకా ఆపదని చెప్పుకోవడానికి కూడా అర్థం లేదు. ఆపద వస్తుంది, ఆ ఆపదను అనుభవిస్తాము, ఆ కష్టం వస్తుంది, కష్టాన్ని అనుభవిస్తాము, వేదన కలుగుతుంది, వేదన అనుభవిస్తాము. అప్పుడు దేవుడు మనలను ఆయన నిర్ణయించిన దినమున విడిపిస్తాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, యెహోవా వాటన్నింటిలో నుండి అతనిని విడిపించును. అంటే ఆ ఆపదల వలన నీతిమంతుడు నశించిపోడు, పాతాళానికైతే వెళ్ళిపోడు, అగ్ని కీలలోనికైతే వెళ్ళిపోడు, శిక్షలోనికైతే వెళ్ళిపోడు. ఆ ఆపదలన్నింటిలో నుండి దేవుడు అతడిని కాపాడును. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మీరు దేవుని కొరకు చక్కగా బ్రతుకును ఉద్దేశించిన వారైతే మీకు ఎన్ని ఆపదలు కలిగినా వాటిని అనుభవించడానికి సర్వసిద్ధంగా ఉండాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ఒక భక్తిహీనుని చూచి మీరు వ్యసన పడకూడదు, మత్సర పడకూడదు. నీతిని కొనసాగించుకుంటూ దేవునికి సంతోషాన్ని ఇచ్చే బిడ్డలుగా భూమి మీద మీరు బ్రతకాలి. ఎందుకంటే నీతిమంతులకు ఒకానొక దినమున చక్కని ఫలితమును దేవుడు ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రసంగి గ్రంథంలో దేవుడు రాయించిన ఒక చక్కని ముగింపు మాట ఇప్పుడు మనం చూద్దాం. మానవ కోటి అంతటికి
ఇప్పుడు దేవుడు తెలియజేసే మాటను చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13-14 వచనాలలో ఆ మాటలు పొందుపరచబడ్డాయి. మీ జీవితకాలమంతా వీటిని గుర్తుంచుకుంటారని నేను కోరుకుంటున్నాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13-14 వచనాలను జాగ్రత్తగా చదవండి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటా ఫలితార్థం? ఓ భక్తిహీనుడా, నీ భక్తిహీనతను విడిచిపెట్టి వెంటనే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి నీ పాపములన్నిటినీ ఆయన రక్తములో కడిగివేసుకొని బాప్తిస్మము నొంది నూతనమైన జీవితమును ప్రారంభించి బాధ నొందినా వేదన నొందినా దేవుని కొరకు బ్రతుకు. ఓ నీతిమంతుడా, భక్తిహీనుని నీవు చూచి వ్యసనపడకుండా మత్సరపడకుండా దేవునిలో నీతిని కొనసాగించి దేవుని కొరకు అత్యున్నతమైనటువంటి బ్రతుకును కలిగి ఉండు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. తేలిన ఫలితార్థం ఇదే. ప్రపంచ మానవ కోటికి దేవుడు చెబుతున్నటువంటి విధి ఇదే. గూఢమైన ప్రతి అంశమును ఆయన వెలుగులోనికి తెస్తాడు. నేను పాపం చేశాను కదా, పాపం మరుగుపడుతుందేమో అని భక్తిహీనుడు అనుకోవటానికి వీలు లేదు. నేను నీతి కార్యములు జరిగిస్తున్నాను కదా, వీటిని దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడా అని నీతిమంతుడు బాధనొందవలసిన అవసరం కూడా లేదు. నీవు నీతిమంతునివైతే నీవు చేసిన ప్రతి సత్కార్యము ఆయన దృష్టిలో జ్ఞాపకం ఉంటుంది. నీవు పాపాత్ముడు అయితే నీవు చేసిన ప్రతి దుష్కార్యము ఆయన దృష్టిలో జ్ఞాపకం ఉంటుంది. దేనిని ఆయన మర్చిపోడు. గూఢమైన ప్రతి అంశమును ఆయన వెలుగులోనికి తీసుకుని వస్తాడు. వెలుగులోనికి తీసుకుని వస్తాడు. నీవు దేవుని కొరకు అర్పణ ఇస్తున్నావా? ఆ అర్పణ దేవుని యొక్క గ్రంథంలో లిఖితమవుతుంది. పరలోకమందు నీవు ధనమును కూర్చుకుంటున్నావా? దేవుడు దానిని జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. నీవు దేవునికి ఇచ్చిన అర్పణ నీవు మర్చిపోవచ్చు. దేవుని సేవలో ఖర్చు చేయటానికి నీ అర్పణను తీసుకున్నవారు మర్చిపోవచ్చు. కానీ పరమందున్న తండ్రి నీ అర్పణను మర్చిపోడు. నీవు దేవుని కొరకు కష్టపడినటువంటి దినములు దేవుడు మర్చిపోడు. ఆ నీతిని దేవుడు తన గ్రంథంలో లిఖించుకుంటాడు. ఎందుకంటే గూఢమైన ప్రతి అంశమును వెలుగులోనికి తెచ్చేది ఆయన. ప్రతి నీతి కార్యమునకు ప్రతిఫలమునిచ్చేది మన ప్రభువు. కనుక సమస్త మానవ కోటి దేవుడు చెబుతున్నటువంటి విధిని పాటించాలి. ఏంటా విధి? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించండి. ఏదో శీఘ్రముగా పాపపు ఫలితం నా మీదకి రావటం లేదని హృదయపూర్వకంగా పాపం ఎందుకు చేయటం? రహస్యం తెలియదా నీకు? అపవాది అయిన వాడు నేను భ్రమ పెట్టాడా? వాడు ఎందుకు భ్రమ పెట్టాడో తెలుసా? వాడు మనుషుల్ని ఎందుకు భ్రమ పెడుతున్నాడో తెలుసా? వాడిది కూడా అలాంటి జీవితమే. ఈరోజే వాడి జీవితం, రేపు వాడికి జీవితం లేదు. రేపటి దినాన అనగా భవిష్యత్తులో వాడు నరకానికి వెళ్ళిపోతాడు, శిక్షణ అనుభవిస్తాడు. కనుక అపవాది అయిన వాడు ఎప్పుడు ఏ విధంగా ఆలోచిస్తాడంటే ఈరోజే నేను బ్రతుకుతున్నాను. యేసుక్రీస్తు వారి కాలంలో ఆయనకు ఎదురుగా వచ్చినటువంటి మనుషులను పట్టినటువంటి సేన అనేటువంటి దెయ్యముల సమూహం యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని వేడుకుంటున్నాయి తెలుసా? ప్రభువా, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు, మమ్మను ఇబ్బంది పెట్టుటకు, మమ్మను శిక్షలోనికి పంపించుటకు నీవు వచ్చావా? మమ్మను దయచేసి ఆ పందుల ప్రపాతంలోనికి పంపిస్తే మేము వెళ్ళిపోతాం అని ప్రభువును వేడుకుంటున్నట్టుగా లేఖనాలలో మనం చూడగలం. అంటే అపవాదికి, వాడిని వెంబడించిన దూతలకు నేడే జీవితం ఉంది, రేపటి దినాన వాడికి జీవితం లేదు. ఇదే ఉద్దేశాన్ని వాడు మనుషుల మీద రుద్దుతున్నాడు. నీవు కూడా నాలాగే ఆలోచించు. దేవుని కుమారుడు అయిన మనిషి, నీవు కూడా నాలాగే ఆలోచించు. ఈరోజు నీవు సుఖంగా ఉంటే చాలు, రేపటి దినాన నీకు బ్రతుకు లేదు అని వాడిలాగే మనుషులను కూడా ఆలోచింపజేస్తున్నాడు అపవాది. మరి మనిషికి ఏమైంది బుద్ధి? మనిషి బుద్ధి ఏమైంది? వీడు తెలుసుకోవాలి కదా. నీవు అపవాదివి, నీవు నరహంతకుడవు, నీవు దుష్టుడవు, నీవు సాతానువు. కనుక నీ వలె నేనెందుకు ఆలోచిస్తాను? నేను ప్రభువు వలె ఆలోచిస్తాను, నేను యేసుక్రీస్తు వలె ఆలోచిస్తాను, నేను ఆత్మానుసారముగా నడుచుకుంటానని నీవు చెప్పాలి కదా.
ఒకరోజు సుఖం కొరకు నేను ఆలోచన చేయను. నాటి ప్రారంభపు మానవుల వలె నేను ఆలోచన చేయను. పడిపోతున్న ప్రతి మనిషి వలె నేను ఆలోచన చేయను. నేను దేవుని కుమారుని వలె ఆలోచన చేస్తానని నువ్వు చెప్పాలి కదా. చెప్పలేని ప్రతి మనిషి అపవాది ఆలోచనలకు బానిసై ఈరోజు నాశనంలోనికి వెళ్ళిపోయాడు. కనుక ప్రపంచ మానవ కోటికి ఇదే విధి. ఆ విధి ఏమిటో తెలుసా? దేవుని ఎడల భయభక్తులను కలిగి ఉండండి, ఆయన కట్టడలను అనుసరించండి. ఆయన కట్టడలను అనుసరించండి. ఎందుకంటే గూఢమైన ప్రతి అంశమును ఆయన వెలుగులోనికి తెస్తాడు. అది మంచిదైనా చెడ్డదైనా. మంచిదైతే నీకు మంచి ఫలితం వస్తుంది, చెడ్డదైతే నీకు చెడ్డ ఫలితం వస్తుంది. ప్రతిదానికి ప్రతిఫలమునిచ్చేది ఆయనే, ప్రభువే, న్యాయాధిపతే. కనుక నీతిమంతులైతే నీతిని విడిచిపెట్టకండి. మరింత నీతిని సంపాదించుకున్నట్టు కొరకు సత్కార్యములను వేగిరమే చేయండి, పోటీ పడుతూ చేయండి. సర్వలోకానికి సువార్తను వ్యాపింపచేయుటలో అలుపెరగని పోరాటాన్ని చేయండి. మనుషులకు దేవుని వాక్యాన్ని పరిచయం చేస్తూ 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 నీతిమంతుల వలె, అపోస్తలుల వలె, యేసు శిష్యుల వలె యేసును ధరించుకున్నవారుగా భూమి మీద మీ నీతిని అంతకంతకు అభివృద్ధిని అందించండి. ఒకవేళ దుష్టులుగా ఉన్నవారైతే ఈ మాటలు విన్న తర్వాత మీ దుష్టత్వమును విడిచిపెట్టండి. ఇది మీ బాగు కోసమే. దేవుడు మీ పాపమును కడిగివేయటానికి ఒక మంచి మార్గమును భూమి మీద చూపిస్తున్నాడు. మరణించక ముందే మీ హృదయములలో మీరు పశ్చాత్తాపపడిన వారైతే మీకు చక్కని అవకాశం ఉంది. ఆయన కుమారుడైన యేసు మన పాపముల కొరకు మృతి నొందాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. పునరుత్థానము నొందిన యేసు అనేక మందికి రక్షణ అనుగ్రహించటానికి దేవుని వలన సర్వాధికారమును పొందాడు. కనుక ఆయన నామమును మీరు బాప్తిస్మమును పొంది మీ పాపములన్నింటినీ విడిచిపెట్టి కడిగి వేసుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతకటానికి ఇక మీదట అడుగులు వేయండి. కనుక మానవులలో ఉన్న ప్రతి ఒక్కడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరిస్తే, మంచి కార్యములను చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడై మంచి ఫలితాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది. తగిన నిర్ణయం ప్రతి ఒక్కరూ తీసుకుంటారని మీ స్వాతంత్ర్యమునకు మిమ్మల్ని విడిచిపెడుతూ దేవుని మాటలను మీకు తెలియజేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. తలలు వంచి కండ్లు మూసుకోండి. పరమందున మా ప్రియ కన్న తండ్రి, మీ అద్భుతమైన జ్ఞానము కొరకు, మీరు అందించిన ఈ మాటల కొరకు మీకు మా హృదయపూర్వకమైన ధన్యవాదములు నాయన. నశించిపోకుండా మమ్మల్ని అందరినీ రక్షించడానికి తండ్రి అమూల్యమైనటువంటి సంగతులను మీ గ్రంథంలో మీరు మా కొరకు పొందుపరిచి వాటిని వివరించి మా జీవితములకు ఒక చక్కని మార్గమును చూపించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. కేవలం వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా మీరు చెప్పిన ప్రతి మాట ప్రకారం జీవించి మమ్మల్ని మేము రక్షించుకొనగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. మాలో ఉన్న నీతిని మరింత పెంపొందించుకొని తండ్రి మిమ్మల్ని అమితముగా ఆనందింప చేయగలుగుటకు ఈ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారిని మాలో ప్రతిబింబింప చేయుటకు మీ సహాయమును దయచేయండి. ఆత్మానుసారముగా నడుచుకుంటూ తండ్రి మీ చిత్తమును నెరవేర్చుచు ఎన్ని ఆపదలు కలిగినా, ఎన్ని వేదనలు కలిగినా, ఎన్ని ఆటంకాలు కలిగినా తండ్రి నీతిలో మాత్రం దినదినము ప్రవర్ధమానమయ్యేటట్టుగా మాకు మీ కృపను అనుగ్రహించండి. తగిన నిర్ణయాలు తీసుకోవటానికి మీ పిల్లలందరికీ సహాయము చేయమని మిమ్మల్ని కోరుకుంటూ సర్వలోకానికి సువార్తను వ్యాపింప చేయుటలో ఎందరో సహకరిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచి మంచి క్రియా ఫలితమును వారు పొందు నిమిత్తము నాయన వారు సువార్త పనిలో నిరంతరము ఉండటానికి సహాయము చేయమని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట పరమందున్న మీ సన్నిధిలో మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిత్యము మనందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. సర్వలోకానికి సువార్త అనే టీవీ కార్యక్రమం ఆరాధన టీవీలో ప్రతి సోమవారం ఉదయం 7:30 గంటలకు ప్రసారం అవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి అనేక మందికి పరిచయం చేయగలరని నేను కోరుకుంటున్నాను. పరలోక రాజ్యపు ఉపమానములు అనే ఒక మంచి శీర్షికలో అనేకమైన క్రొత్త సంగతులు అందులో వివరింపబడుతున్నాయి.
కనుక ఈ అవకాశమును ఏ ఒక్కరూ చేజార్చుకోకుండా అనేకమైన దేవుని రాజ్య సంగతులను నేర్చుకుంటూ పరలోకానికి మరింత దగ్గరవుతారని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అలాగనే సర్వలోకానికి సువార్త అనే మాసపత్రిక కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు ఈ మాసపత్రికను పొందని వారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే మీ పేరు, మీ చిరునామా మాకు తెలియజేసి మొదటి ఉచిత మాసపత్రికను మీరు పొందగలరని నేను కోరుకుంటున్నాను. ఆ తరువాత మాసపత్రికలు ప్రతి నెల మీరు పోస్టు ద్వారా పొందాలంటే మీరు చందాదారులుగా చేరవలసి ఉంటుంది. కనుక తగిన వివరములన్నీ కూడా మొదటి ఉచిత మాసపత్రికలో మీకు లభ్యమవుతున్నాయి. అలాగనే మరొక ముఖ్యమైనటువంటి ప్రకటన ఏంటంటే, సర్వలోకానికి సువార్త అనే మాసపత్రిక ఒకవేళ ఏదైనా పోస్టల్ లోపం వలన మీకు రాకపోయినట్టయితే, ఆలస్యమైనట్టయితే మాకు వెంటనే తెలియజేయండి. ప్రతి నెల ఒక పత్రికను చందాదారులందరికీ మేము పంపిస్తున్నాము. ఏదైనా లోపం వలన మీకు అందనట్లయితే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మరలా మీకు తగిన ఏర్పాటు చేసి ఆ పత్రికను మీకు అందచేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగనే యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యమును నిరంతరాయంగా నేర్చుకోవడానికి చక్కని అవకాశాలు ఉన్నాయి. సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే యూట్యూబ్ ఛానల్, స్క్రిప్చర్స్ యూనివర్సిటీ అనే యూట్యూబ్ ఛానల్, ఓటీ అండ్ ఎన్టీ అనే యూట్యూబ్ ఛానల్. ఈ 3 యూట్యూబ్ ఛానల్స్లో అనేకమైనటువంటి దేవుని యొక్క సంగతులు, ఇప్పటికే చెప్పబడిన అనేకమైన అద్భుతమైన అంశములు పొందుపరచబడి ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ ఈ ఛానల్స్ను దర్శించి అందులో ఉన్న వీడియోస్ను మీరు వీక్షించి దేవుని యొక్క వాక్యమును మరింత నేర్చుకుంటారని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఛానల్స్ను అనేక మందికి మీరు పరిచయం చేసి ప్రభు యొక్క సువార్త ప్రకటనలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. స్క్రిప్చర్స్ యూనివర్సిటీ అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ ఆ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని స్క్రిప్చర్స్ యూనివర్సిటీ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా కూడా మేము తెలియజేసే దేవుని సమాచారమును మీరు పొందగలరని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరొక చక్కని పాఠ్యాంశంతో దేవుడు అనుగ్రహించిన చక్కని సమయంలో మనమంతా మరల ప్రభు సన్నిధిలో కలుసుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృపా క్షేమము మీకు తోడే నడిపించునుగాక. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.